మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫ్లాటస్ రావడానికి రీజన్స్ ఏంటంటే యూజువల్గా ఫ్లాటస్ అనేది అది నార్మల్ పేగులలో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంటుంది డైలీ. సో గ్యాస్ ప్రొడ్యూస్ కావడానికి రీజన్ ఏంటంటే సో ఎప్పుడైతే మనం నార్మల్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఫుడ్లో స్టమక్ నుంచి చిన్న పేగులలోకి వెళ్ళి చిన్న పేగులలో ఫుడ్ డైజెస్ట్ కాని ఫుడ్ ఏదైతే ఉందో సో అది పెద్ద పేగులలోకి వెళ్తుంది. సో పెద్ద పేగులలో ఏంటంటే చాలా బ్యాక్టీరియా ఉంటాయి. చాలా బ్యాక్టీరియా ఉన్నప్పుడు బ్యాక్టీరియా అంతా డైజెషన్ చేసి అవి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో దాన్నే మనం ఫ్లాటస్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు చాలా బ్యాక్టీరియా ఉన్నాయి, మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అన్డైజెస్టబుల్ ఫుడ్ పార్టికల్స్ వీటికి వచ్చినప్పుడు సో అవి డైజెషన్ చేసి సో ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ గ్యాసే మనకి అవుట్ సైడ్ ఫ్లాటస్ లాగా రిలీజ్ అవుతుంది. సో ఏ సిచ్యువేషన్ లో మనకి ఎక్కువ కింద నుంచి గాలి వస్తుంది. సో ఎప్పుడైతే అన్డైజెస్టెడ్ ఫుడ్స్ సో ఫ్రక్టోన్స్ ఆర్ సెమీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము. సో అంటే ఎక్సెస్ వెజిటబుల్ డైట్ అయినా సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే పర్సన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ సో ఫర్ సర్టన్ ఫ్రూట్స్ అయినా సో ఏవైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు సో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది బ్యాక్టీరియాకి ఎక్కువ ఉండడం వల్ల అవి డైజెషన్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో బట్ కొన్ని కండిషన్లు ఏంటంటే కొన్ని డిసీజెస్లో బ్యాక్టీరియా అనేది అబ్నార్మల్ బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ బ్యాక్టీరియా కాకుండా ఎక్సెస్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు కూడా సో నార్మల్ ఆ బ్యాక్టీరియా అనేది పైకి చిన్న పేగులో సిబో అంటాం, స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. సో ఈ పెద్ద పేగులో ఉండాల్సిన బ్యాక్టీరియా చిన్న పేగులోకి వెళ్ళడం వల్ల సో ఎక్సెస్ బ్యాక్టీరియా కూడా ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అనటమికల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే కొన్ని రకాల సర్జరీస్ అయినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా అనేది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే పెద్ద పేగుల నుంచి చిన్న పేగులోకి వెళ్ళడం వల్ల కూడా ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పేషెంట్స్ ఎక్సెస్ కింద నుంచి గ్యాస్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సో తగ్గించుకోవడానికి ఏం రీజన్స్ అని అడుగు వాళ్ళ సైడ్ నుంచి ఏం ఎఫర్ట్స్ చేయొచ్చు అని అడుగుతుంటారు డాక్టర్ని. సో యూజువల్గా ఏవైతే ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది తీసుకుంటే వస్తుందో వాటిని తగ్గించుకోవడము. ఒకటి మిల్క్, కర్డ్ కాకుండా మిల్క్ అయితే సో మిల్క్ వల్ల కూడా ఎక్కువ బ్లోటింగ్ రావడము, గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. సో ఇంకా అంటే ఎప్పుడైతే ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నా సో ఈ బ్యాక్టీరియల్ ఎక్కువ గ్రోత్ ఉన్నప్పుడు సో డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు మేము సో కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇస్తాం, గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ అంటాం. సో ఈ గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ని తగ్గించి సో ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ ఫామ్ కూడా తగ్గిస్తుంది. సో కొన్ని రకాల పేషెంట్లో క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడము, క్రానిక్ డయేరియా ఉండడము, అంటే లాంగ్ స్టాండింగ్ మోషన్ ఫ్రీ ఉండకపోవడం వల్ల సో వాటిలో ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు సో వాళ్ళని కాన్స్టిపేషన్ ట్రీట్ చేస్తుంటాం. సో కొందరు కాన్స్టిపేషన్ గురించి ఎక్సెస్ ఫైబర్ తీసుకుంటుంటారు. సో ఎక్సెస్ ఫైబర్ తీసుకున్నప్పుడు సో అది అన్డైజెస్టబుల్ ఫైబర్ ఉన్నప్పుడు సో అది కూడా బ్రేక్ కావడం వల్ల ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో బేస్డ్ పర్సన్ టు పర్సన్ గ్యాస్ వల్ల రీజన్ ఏంటో వాళ్ళు ఎక్సెస్ గ్యాస్ పాస్ చేయడానికి రీజన్ సో అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయా, లేకుంటే సో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉందా, సో లేకుంటే ఆర్ఎల్స్ ఎనీ గ్యాస్ట్రో అబ్నార్మాలిటీస్ అంటే ఎనీ అనటమికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, సో చిన్న పేగులలో ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నాయా, వాళ్ళ రీజన్ బట్టి సో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూసినట్టు పెద్ద పేగులలో బ్యాక్టీరియా సో డైజెషన్ అయిపోక మిగిలిన ఫుడ్ మెటీరియల్ అంతా పెద్ద పేగులోకి వస్తుంది. సో ఈ పెద్ద పేగులలో బ్యాక్టీరియా ఎంత డైజెషన్ చేసి సో వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది డిఫరెంట్ గ్యాసెస్ కాంపోజిషన్ హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, H2S. సో అవి ఏంటంటే ఎక్సెస్ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఫుడ్ మెటీరియల్ అన్డైజెస్టెడ్ ఫుడ్ డైజెషన్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇదే బ్యాక్టీరియా చిన్న పేగులకు కూడా వెళ్తుంది. సో చిన్న పేగులకు వెళ్ళడం వల్ల దాన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. సో అప్పుడు కూడా సేమ్ ఇదే బ్యాక్టీరియా ఎక్సెస్ గ్రోత్ ఉండడం వల్ల సో ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అన్డైజెస్టబుల్ ఫుడ్ మెటీరియల్స్.